ప్రత్యేకంగా మా బెంచ్బళ్ళు క్రేజీ అంకుల్స్కి డబల్ నమస్కారం. బాగా కరెక్ట్గా పట్టాడు సీను. ఎందుకనంటే అన్ని బెంచ్బళ్ళు వాళ్ళ కరెక్ట్ బిహేవియర్ని క్యాచ్ చేసి లిస్ట్ అవుట్ చేసి సెలెక్ట్ చేసినందుకు సీనుకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాని 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కడు చూడాలి. ప్రతి టీనేజోడు 50 ఏళ్ళ తర్వాత మన సమస్య ఎలా ఉంటుందనేది దాని కొరకు వాళ్ళు 2 సార్లు 3 సార్లు చూడాలి. ఎప్పుడు సీనుది మంచి ప్రయత్నం, గుడ్ సినిమా, ఆ గ్రూప్కి ఒక స్పెషల్ ఇది ఉంది. ఈ సినిమా మంచి హిట్ అయితే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా వస్తాయి. ఫస్ట్ కాన్సెప్ట్ నాకు వచ్చి చెప్పగానే చెప్పారు, డెఫినెట్గా చాలా బాగుంది, కాకపోతే నువ్వు ఓటీటీ అంటున్నావు, థియేటర్లో అయితే పగలబడి నవ్వుకుంటారని. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మా క్రేజీ అంకుల్స్ అందరూ ఫుల్ బిజీ అయ్యి బాగా డబ్బు సంపాదించాలి, సీను డబుల్గా సంపాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ చూసినా చూడకపోయినా క్రేజీ అంకుల్స్ అనగానే ఎంటర్టైన్మెంట్ అన్నది అర్థమైపోతుంది. కాకపోతే మా పోస్టర్ చూసినప్పుడు రాజా రవీంద్ర గారి పువ్వు చూసా, పువ్వు రేకులు ఊడిపోయాయి. అంటే ఏంటి అంటే రేకులు ఆడలేక ఊడిపోయాయి, ఫన్ కాన్సెప్ట్తో ఊడిపోయాయి. బాగుంది, చాలా బాగుంది. సీను వెరీ గుడ్ సక్సెస్ రేట్ ఉంది సీనుకి, శ్రేయస్ మీడియాకి. గుడ్ సినిమా. ఫ్యూచర్లో ఇంకా సీను అద్భుతమైన సినిమాలు చేస్తాడు, చాలా మంచి ప్లేస్కి వెళ్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వెళ్ళాలని, వెళ్తాడని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ సత్యబాబు గారు. సత్యబాబు గారు ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్, ఎక్స్ట్రాడినరీ, ఆయన కెరీర్లో ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైనర్స్ ఇచ్చారు నరేష్తో. అలాగే ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్ ఎక్కి మళ్ళీ ట్రాక్లో సత్యబాబు గారు ఎంటర్టైన్మెంట్ ఉంది అని చెప్తాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సత్యబాబు గారు, ఆల్ ది బెస్ట్. అలాగే శ్రీవాస్ 2 తను కూడా ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి ఈ సినిమా చేశాడు. సో డైరెక్టర్గా, స్టోరీ రైటర్గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది శ్రీవాస్కి. సో ఆల్ ది బెస్ట్ శ్రీవాస్. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నాగూర్ బాబు గారికి, రాజా రవీంద్ర గారికి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీముఖి గారు హీరోయిన్గా సూపర్ హిట్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ క్రేజీ అంకుల్ సినిమాలో రాజా రవీంద్ర గారి పక్కన ఫస్ట్ టైం నా జీవితంలో యాక్ట్ చేసే అవకాశాన్ని మా డైరెక్టర్ సత్యబాబు గారుని శ్రీవాసు గారు ప్రసాదించారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అవును, ఇన్ని సంవత్సరాల ఫస్ట్ టైం ఆఫర్ వచ్చింది మీ పక్కన నాకు, నా అదృష్టానికి. సో ఆయనకి, మా డైరెక్టర్కి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే నిజంగా ఈ క్రేజీ అనే మాట ఏదైతే ఉందో ఈ సినిమాలో పక్కాగా కనపడుతుందండి. మంచి క్రేజీ సినిమా, క్రేజీ అంకుల్స్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీని మీరు ముందుకు తెచ్చిన మా సత్యబాబు గారు ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు కామెడీ, దాంట్లో ఇది స్పెషల్ మూవీ అని కూడా చెప్పొచ్చు. అలాగే మనో గారు చాలా బాగా, అంటే ఆయన మామూలుగా అసలు కనపడరు, జోక్లు వేస్తారు కానీ ఆయన సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు కూడా ఒక జోక్ వేశారు, అరగంట నవ్వాను నేను, అది మీకు చెప్పలేను. సో ఆయన అసలు స్క్రీన్ మీద కనపడితేనే మీరు అందరూ నవ్వుతారు. అలాగే భరణి గారు మిమ్మల్ని చాలా సీరియల్స్లో మిమ్మల్ని అలరించారు, ఆయన 3వ అంకుల్గా యాక్ట్ చేశారు. అలాగే క్రేజీ ఆంటీస్ కూడా. సో ఒక ఆంటీ మీ ముందు క్రేజీగా ఆల్రెడీ నిలబడి ఉంది, ఈ ఆంటీ అలాగా మీకు తెలుసు, సో గొడవ లేదు. అలాగే ఇంకో ఆంటీ వాళ్ళు రాలేదు, ఆ అమ్మాయి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారికి ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని, మంచి థియేటర్లో హౌస్ఫుల్స్ అయ్యి బాగా డబ్బుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టీం అందరికీ, ఆల్ ది బెస్ట్ అండి. శ్రీముఖి ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు తను చాలా యాక్టివ్గా ఉంటుందని, కానీ సాంగ్ ఎంత బాగా చేస్తుంది అనుకోలేదు. నిజంగా సాంగ్ చాలా క్రేజీగా ఉంది, మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అవుట్ అండ్ అవుట్. థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ది బెస్ట్.
క్రేజీ అంకుల్స్ 19th థియేటర్స్లో వస్తుంది. చాలా క్రేజీగా. సో బిగ్ స్క్రీన్ మీద మా అంకుల్స్ చేసే హడావిడంతా మీరు చూసి తరించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. అండ్ ఈ సాంగ్స్, ఈ సినిమాలో నేను 2 సాంగ్స్ చేశాను. ఈ 2 సాంగ్స్కి కాసర్ల శ్యాము అండ్ ఆనంద్ లిరిక్స్ రాశారు. లిప్సిక నేను పాడే పాటలు చూసారు ఇప్పుడు దాకా మీరు. ఆ సాంగ్ ఒక 50 years వచ్చినటువంటి 50 years దాటిన అంకుల్స్ వాళ్ళకి పాడుకోవడానికి, లేకపోతే వాళ్ళు చిల్లేటప్పుడు డాన్స్ చేయడం కోసం ఒక సాంగ్ కావాలని శ్రీవాస్ గారు, సత్యబాబు గారు, అలాగే శ్రీనివాస్ గారు విన్నప్పుడు ఈ సాంగ్ చాలా ఫాస్ట్గా లాక్డౌన్ పీరియడ్లోనే మేము టోటల్ వాట్సాప్ నెట్వర్కింగ్లోనే మొత్తం సాంగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి చాలా ఫాస్ట్గా. సో మొన్న సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలామంది నాకు ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేసి అప్పుడే పార్టీస్లో పెట్టుకొని డాన్స్లు వేస్తామని చెప్పారు. ఎనీవేస్ టీమ్కి మంచి పేరు రావాలి ఈ సినిమా ద్వారా, అలాగే ప్రొడ్యూసర్స్కి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా నమస్కారం అండి. అందరు తెలిసిన వాళ్ళే. అలాగే ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది శ్రేయశ్రీనన్నకి. ఈ సినిమాలో టైటిల్ సాంగ్కి అవకాశం ఇచ్చినటువంటి శ్రేయశ్రీనన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డైరెక్టర్ శ్రీవాస్ గారు, అలాగే సత్యబాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. రఘుకుంచి అన్న అదిరిపోయింది, సాంగ్ అయితే సూపర్. అలాగే మా ముగ్గురు స్టార్స్ రాజా రవీంద్ర గారు, మనో గారు అండ్ భరణి గారు స్టెప్స్తో అదరగొట్టారు. చెప్పగానే ఇమీడియట్గా క్యాచ్ చేసి అంత అందంగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా స్టార్ యాంకర్ అండ్ హీరోయిన్ అండ్ యాక్టర్ శ్రీముఖి గారు అంత అద్భుతంగా చేశారు. చాలామంది అనుకుంటారు ఒక 3 days 4 days చేసాం అనుకుంటారు, కేవలం ఒక 1 dayలో చేసిన సాంగ్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్య మాస్టర్, ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్, విష్ణుప్రియ ఫ్రెండ్కి మీరు ఏదో ఒకటి చెప్పరా? దిస్ మూవీ ఈస్ కమింగ్ ఆన్ August 19th. August 19th నా పుట్టినరోజు. నా ఫ్రెండ్ బెస్ట్ గిఫ్ట్ ఇస్తుంది. థియేటర్స్ మొత్తం ఇట్స్ గోయింగ్ టు బీ ఫుల్ ఆన్ celebrations. So all the best. I love you. Yeah, thank you. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి శ్రేయసునందన. రాజా రవీంద్ర గారు మాట్లాడినాక నేను మాట్లాడతాను. అయ్యో, పాట మాత్రమే, మాట మీదట ముందు. అందరికీ నమస్కారం. శ్రేయా శ్రీనివాస్, మన శ్రీకాంత్ గారు, ఆదిత్య అందరూ ఈ సినిమాని చాలా పెద్ద సినిమాలా ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో సినిమాని ఇంత ప్రమోట్ చేయటం అంటే చాలా చాలా కష్టం. కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీకి వెళ్ళిపోయి ఈ రోజుల్లో ఈ సినిమాని ఇంత పెద్ద రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో మంచి వేషం నాకు వాసు గారు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పారు. థ్యాంక్స్ వాసు గారు. అలాగే సత్యబాబు గారు, మా మేడం, యాంకర్, యాక్టర్, సింగర్, డాన్సర్ శ్రీముఖి గారు. ఆవిడ ఇప్పుడు పాట కూడా పాడతారు లాస్ట్లో, మర్చిపోకుండా ఎవరు. లేదు, మీ షోలో ఎక్కడ పాడలేదా? ఓ, అలాగే రఘు కుంచే గారికి మంచి మ్యూజిక్ అందించారు. మను అన్న ఈ సినిమాతో ఏంటన్నా టైం అయిపోయింది, షాపులు కట్టేస్తారా? ఇంకా మాట్లాడుతున్నారు మీరు. అందుకే మను గారు ఈ సినిమాతో నాకు బ్రదర్ లాగా. మొన్న చెన్నై వెళ్తే చాలా ఆప్యాయంగా నన్ను అక్కడ ఈయనతో పాటు రాత్రి అంతా ఎంజాయ్ చేసాం. అలాగే ఈ క్రేజీ అంకుల్స్ మీరు కూడా చూసి ఆనందిస్తారని. ఇట్స్ నిజంగానే క్రేజీ సినిమా. చాలా రోజుల తర్వాత నేను ఇందులో ఫుల్ ప్లెజ్డ్ క్యారెక్టర్ చేశాను. అలాగే ఇంకొకటి ఉన్నాడు భరణి అని, ఆయన రాజశేఖర్ గారి సినిమాకి అవుట్డోర్లో ఉన్నారు. మేమంతా ముగ్గురు క్రేజీ అంకుల్స్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తామని ప్రామిస్ చేస్తూ పాత్రికేయ మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, పాట అయిపోయింది, ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకో పాట పాడి వేరే వాళ్ళకి ఇవ్వకండి మాటలే. ఇప్పుడైతే మనో గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇలాంటి మహనీయులతో మా అన్నయ్య రాజేంద్ర ఒక 6 నెలలు పెద్దోడై ఉండొచ్చులే. సో
సో వారితో నటించడం నాకు మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఆయన. నేను సింగర్గా ఉండొచ్చు 30-40 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో. సో మేమంతా కూడా ఒక ఏదో పిక్నిక్ వచ్చి సరదాగా యాక్ట్ చేసినంత ఆనందం కలిగింది. దీని అంతటి కారణం శ్రీవాసు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు నాకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చి మళ్ళా ఆర్టిస్ట్గా నన్ను తెరపైకి వచ్చినందుకు వారికి, శ్రీనివాస్ గారికి. మా డార్లింగ్ స్వామి గారు చాలా మంచి డైలాగులు రాశారు. మేము అంత డైలాగులు బట్టి టైమింగ్ అంతా చూసుకుంటే ఈయన చిన్న ఎక్స్ప్రెషన్తో కొట్టేసేవాడు మమ్మల్ని. ఎలా అంటే చాలు ఇరగదీశారు మీరు ఈ సినిమాలో. అంటే స్వామి గారు రాసినటువంటివి అది ఆకళింపు చేసుకొని అవి బాగా జీర్ణం అయిపోయినాయి బాడీలో డైలాగులు. సో దానివల్ల శ్రీముఖి ఏమో అందంగా కనపడేటప్పటికి ఏం చేయాలో తెలియక కెమెరా ముందు అంటే తను అద్భుతంగా తను స్టేజ్లో కనపడే క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సినిమాలో క్యారెక్టర్కి ఎంటైర్ డిఫరెంట్ శ్రీముఖిని చూడటం. మేము ఎన్నో ప్రోగ్రామ్స్ వేల మందిలో చేసాం. మేము ప్రదీప్ గారు, శ్రీముఖి గారు, అనసూయ గారు, మేమందరం కూడా అలాగే మేమందరం సరదాగా ప్రోగ్రామ్స్లో ఓహో వద్దా సార్ చెప్పొద్దు అంటున్నారు. ఇందాక మర్చిపోండి ఎరైజ్. సో ఆ షోస్లో ఉన్నటువంటి శ్రీముఖి ఆ ఎనర్జీ ఎంటైర్ డిఫరెంట్ క్యారెక్టర్ చూస్తుంటే ఎంతో ఆనందం వేసింది. అద్భుతంగా సత్యబాబు గారు అయితే మమ్మల్ని ఎంత అందంగా చూపించాలో అంత అందంగా క్యారెక్టర్స్ చూపించానని మనవి చేసుకుంటూ అద్భుతంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా అదనమాట 19వ తేదీ ఆగస్టు 19 అందరు థియేటర్లో చూడండి. థియేటర్లో చూసి అద్భుతంగా ఎంజాయ్ చేయాలి మీరందరూ. మళ్ళీ 200 days కలుద్దాం. కాదు, మా శ్రీముఖిని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అనసూయ గారు, విష్ణు గారు, ప్రదీప్ గారు అండ్ తమన్నా. ఎన్ని ప్రోగ్రామ్స్ తెలుసా మేము. అనసూయ గారు, ప్రదీప్ గారు మాట్లాడమ్మా. అయిపోయిందా? అనసూయ మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. బట్ ఆబ్వియస్ నేను ఇక్కడ ముఖ్యంగా అంటే ఫర్ ది ఎంటైర్ టీమ్ వచ్చినా కానీ ముఖ్యంగా ఐ కేమ్ ఫర్ 3 people. శ్రీముఖి, మనోజ్ సార్ అండ్ శ్రీనివాస్. శ్రీనివాస్ సినిమాల్లో కొత్తదనం, కొత్త వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారో, హోస్టింగ్లో కూడా ఐ థింక్ వెరీ ఈజీ. మనం మొదట ఇష్క్ చేసాం కదా, వేదం, అవును ఫస్ట్. సో అలా నా గుడ్ స్టెప్తో గుడ్ సినిమా దేవా బట్ ఇట్స్ బీన్ అ గుడ్ స్టార్ట్ విత్ శ్రేయస్ శ్రీనివాస్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ ఉంటుంది దట్ ఐఎమ్ ఏజింగ్ లైక్ అ వైన్, బట్ స్టిల్ కొంచెం ఎనర్జీ శ్రీముఖి నుంచి పాస్ అవుతే బాగుండు అని, అందుకే వచ్చాను ఈ ఈవెంట్కి కూడా. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ జస్ట్ హోప్ దిస్ ఈజ్ న్యూ బిగినింగ్ టు పోర్ట్రే యువర్ టాలెంట్. ఇంకా అలా 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 ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శ్రీవాస్ గారు, కంగ్రాచులేషన్స్. అండ్ సత్యబాబు గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ తెలిసిన వాళ్ళే, స్వామి గారు, ఎవ్రీబడి, సత్య మాస్టర్. మను గారు చెప్పా మీ గురించి వచ్చానని. రాజా రవీంద్ర గారు, భరణి గారు. ఇట్ లుక్స్ లాడ్ ఆఫ్ ఫన్. యాక్చువల్గా ట్రైలర్ గురించి ఎవరు మాట్లాడలేదు, సో నేనే మాట్లాడుతున్నాను. దెర్ ఈస్ సమ్ హిడెన్ థింగ్ ఇన్ సైడ్. ఒక మంచి సూక్తి, హితబోధ ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. అవును కదా? సో నాకు ఇలాంటివి చెప్పాలన్నా చూడాలన్నా చాలా ఇష్టం, మీ అందరికి తెలుసు. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు వాచింగ్ క్రేజీ అంకుల్స్ ఇన్ థియేటర్స్ August 19th. వ్యాక్సిన్స్ పొడిపించుకొని డబుల్ మాస్క్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మిస్ చేసినా క్షమించాలి. చాలా రోజుల తర్వాత స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను. టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గుడ్ సినిమా, క్రేజీ అంకుల్స్, విషింగ్ యూ ఓన్లీ ద బెస్ట్, ఆల్ దట్ యూ డిజర్వ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మిత్రులకి, పెద్దలకి, అలాగే ఉన్న పెద్దలకి, మిత్రులకి, అందరికీ, ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా స్టార్ట్ అప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం జరగబోతోంది, సినిమా ఎలా ఉండబోతోంది అని. అండ్ ఇందులో పనిచేసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా ఫ్రెండ్సే. ఇదంతా ఒక సర్కిల్ లాగా.
అండ్ ఫస్ట్లీ గుడ్ సినిమాస్ మా శ్రేయస్ శ్రీనివాస్ గారు ఈవెంట్స్ అన్నీ చేస్తుంటారు. ఇందాక ఆయన అన్నారు పాపం అన్ని ఈవెంట్స్ అద్భుతంగా చేసుకుంటాం, మా ఈవెంట్ కంగారు పడుతున్నాం మేమని. మీరేం కంగారు పట్టలేదు, చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి హిట్ ఇది కూడా. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. చాలా సక్సెస్లు చూశారు, ఈ వింగ్లో కూడా ఇంకో సక్సెస్ మీ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ అదే జర్నీలో నేను శ్రీవాస్ గారిని కూడా కలవడం జరిగింది. సార్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్కి కూడా, అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆయన గురించి మేము చెప్పే వయసు, ఆయన చేసిన సినిమాలు అవన్నీ చూస్తూ పెరిగాం. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్. అండ్ మా సత్య మాస్టర్ ఆల్వేస్ ఎనర్జెటిక్, ఎవర్ గ్రీన్ ఆయన కూడా, అలాగే ఎన్ని షోస్ చేస్తున్నా అలాగే ఉంటారు. డార్లింగ్ స్వామి గారు థ్యాంక్ యూ సార్. అండ్ మా మనో గారి గురించి చెప్పాలి, వెరీ వెరీ స్పెషల్ పర్సన్. చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఒకళ్ళు గ్రో అవుతున్నప్పుడు ఒకళ్ళు మెయింటైన్ చేసే యాటిట్యూడ్ కానీ, ఒకళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి కానీ ఆయన చూసి ప్రతిరోజు నేర్చుకోవచ్చు. ఆయన ఈ పాటికి ఒక లక్షల షోలు చేస్తుంటారు, కొన్ని లక్షల వేదికల మీద పెర్ఫామ్ చేస్తుంటారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్ సార్, మీ పక్కన నుంచి అర్హత మాకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ మనో గారు. అండ్ రాజరవీంద్ర గారు ఆల్వేస్ నవ్వుతూ ఉంటారు, ఆట పట్టిస్తూ ఉంటారు. ఇవాళ పాపం ఆయన్ని స్టేజ్ మీద నుంచోబెట్టేటప్పటికి ఎవరిని అనలేకపోతున్నారు. ఆయన మామూలుగా అందరి మీద కౌంటర్లు వేస్తారు, ఈరోజు ఆయన యాక్టర్ కింద నుంచోబెట్టినందుకు బాగుంది సార్. ఇలా అప్పుడప్పుడు ఇలా ఉండండి సార్, మాకు కొంచెం హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ మిగతా టీమ్మేట్స్ అందరికీ, ప్రొడక్షన్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ స్పెషల్లీ మా శ్రీముఖి రాములమ్మ, ఇప్పటి నుంచి స్వీటీ అని పిలుస్తారనుకుంటా. అలా కావాలా? స్వీటీ రాములమ్మ. సో శ్రీముఖి, షీఈ్ లైవ్ వైర్, షీఈ్ ఎనర్జెటిక్. అండ్ నో మ్యాటర్ వాట్, తన యునిక్ స్టైల్తో ఇన్ని ఇయర్స్గా ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు శ్రీముఖి అనగానే గ్యారంటీ తెలుసు. సో ఆ బ్రాండ్ పేరు కాదు, ఇట్స్ అ బ్రాండ్ శ్రీముఖి. సో ఇలాగే ఇంకా ఎన్నో ఫిలిమ్స్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక విషయంలో క్రేజీయే, ఆవిడ కూడా యాంకరింగ్లో అంతే క్రేజీ. సో ఆ క్రేజీనెస్ ఎప్పుడు అలా పోకుండా అలాగే ఉండాలని కోరుకుంటూ August 19th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఇక్కడ అందరికీ థ్యాంక్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. బట్ క్రేజీ అంకల్స్ ఒక జస్ట్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో తీసి, బట్ థియేటర్స్ లక్కీలీ ఓపెన్ అయినందుకు మా శ్రేయస్ శ్రీనివాస్ గారు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని అనుకున్నాను. సో ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారికి అండ్ అలాగే అశోక్ గారికి లాభాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ శ్రీవాసు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్, బికాజ్ ఈ కథకి నేను బాగుంటానని అనుకొని నాకు ఈ స్టోరీ చెప్పి హీ మేడ్ మీ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఇట్. సో శ్రీవాస్ గారు థ్యాంక్ యూ. అండ్ సత్యబాబు గారు థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్. చాలా తొందరగా షూట్ చేసేసారు. నాకు త్వరగా షూటింగ్ అని అంటే మాకు టీవీల్లో మార్నింగ్ 7కి వెళ్ళి నెక్స్ట్ డే 7కి వస్తాం సార్. సో ఇది చాలా కొంచెం రిలాక్సింగ్గా ఉండింది షూటింగ్ కూడా. అండ్ ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు, రాజా రవీంద్ర గారు, మనో గారు అండ్ భరణి గారు ఈరోజు ఇక్కడ లేరు. ఇట్ వాజ్ వెరీ మచ్ ఫన్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఎస్, సినిమాలో చాలామంది నటించారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ క్రేజీ అంకల్స్ ఈజ్ రిలీజింగ్ ఆన్ August 19th. అండ్ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు రఘు కుంచె గారు. వేర్ ఆర్ యూ? రఘు కుంచె గారు, థ్యాంక్ యూ అండి. ఒకే ఒక్క సాంగ్, నా ఫస్ట్ సాంగ్ యాక్చువల్లీ సినిమాల్లో నేను చేసిన ఫస్ట్ సాంగ్, పర్ఫామ్ చేసిన ఫస్ట్ సాంగ్కి మీరు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సత్య మాస్టర్ కొరియోగ్రాఫర్. సో గుర్తుండిపోతుంది. సో మరొకసారి ఈ సినిమాని మీరు థియేటర్స్లో చూడాలి August 19th రోజు అని కోరుకున్నాను. అండ్ స్పెషల్ మెన్షన్స్ టు తమన్నా గారు, విష్ణు అండ్ అన్సూయ గారు అండ్ అలాగే ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. జస్ట్ ఒక్క ఫోన్ చేసిన తర్వాత, ఐ మీన్ దిస్ ఇస్ టు షో దట్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అ బిగ్ ఫిలిం, స్మాల్ ఫిలిం ఆర్ వాట్స్ ఎవర్. సో పిలిచిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్స్ ఇస్ జస్ట్ నాట్ ఎనఫ్. సో ఐ విల్ సీ యూ ఇన్ థియేటర్స్ సూన్ August 19th రోజు. అండ్ స్పెషల్ మెన్షన్స్ మరొకసారి, ఎందుకంటే ఆయన విన్నారో లేదో నాకు తెలీదు, శ్రీనివాస్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి దానికి వచ్చిన డబ్బులతో మీరు ఇంకా చాలా ఈవెంట్స్, చాలా సినిమాలు చేసి మళ్ళీ ఇంకా 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 పెద్ద యూనో ఇండస్ట్రీలో చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ శ్రీముఖి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీముఖి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఈవెంట్లో చిన్న ఒకటి మిగిలిపోయిందండి. అనసూయ ఏదో స్వీట్ మెమరీ షేర్ చేసుకుంటా అని చెప్పింది.
ఆ స్వీట్ మెమరీ షేర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాను. అవునా? ఓకే, స్వీట్ మెమరీ కదండి, ఖచ్చితంగా ఆవిడ పేరు స్వీటీ అండ్ స్వీట్ మెమరీ. యా, ఏం మెమరీ చెప్పండి చెప్పండి. ఏం లేదు, యాజ్ అ హోస్ట్గా నేను స్టార్ట్ చేసింది శ్రేయస్ శ్రీనివాస్ గారితో. ఎస్కేన్ గారు వాళ్ళందరూ గుడ్ ఫ్రెండ్స్ అని. వాళ్ళ మొదటి సినిమా కూడా నన్నే అనుకున్నారు. అవును, హీరోయిన్. ఓకే. బట్ ఫార్చునేట్లీ ఫార్ మీ, అన్ఫార్చునేట్లీ ఫార్ దెమ్, నేను కన్సీవ్ అయ్యాను మా పెద్దబ్బాయి. సో ఇట్ డెంట్ హ్యాపెన్. గుర్తుందా అని చెప్తే మైక్లో చెప్పించారు. బట్ నెంబర్ వేసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్యా, ఇది మైక్లో రాలేదు, మీరేమి, నేను కూడా చెప్పదు. ప్రదీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. పిల్లగా నేను ఈవినింగ్ షార్ట్ టైంలో చెప్పాను, వచ్చారు. థ్యాంక్ యూ. అలాగే అనసూయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ మూవీలో యాక్టింగ్, ఈ క్యారెక్టర్ చేయడానికి. వన్ ఆఫ్ ద క్యారెక్టర్ విత్ బర్నీస్ వైఫ్. అండ్ అబవ్ ఆల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్. అండ్ మోర్ దెన్ దట్ థ్యాంక్స్ టు మిస్టర్ శ్రీవాస్ గారు a lot. And I wish success for everybody. And this movie should do very well. Thank you. Please do watch the movie August 19th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And Manu garu, of course, Raja Ravindra garu. కాదండి, ఇక్కడ ఒక పెద్ద స్టార్ మాట్లాడడానికి రెడీగా ఉంది. సో చాలా చూసారా, హైట్ చూసారా, ఆ క్యూట్నెస్ చూసారా, ఆ క్రేజీనెస్ చూస్తారు ఇప్పుడు మైక్ ఇస్తే. దా, కంగ్రాచులేషన్స్ నాన్న. సో క్యూట్. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎస్, ఇప్పుడు శ్రీవాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఒకసారి మా అంకుల్స్ని ఇక్కడికి పిలుస్తున్నాం. మనో గారు రండి సార్, ఇటు మీరు రండి సార్, మీరు ఉంటే మాకు ఒక ఎనర్జీ. ఇది యాక్చువల్గా నేను దీని గురించి చాలాసార్లు అసలు ఈ క్రేజీ అంకుల్స్ అనే మూవీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. మళ్ళీ సేమ్ అదే చెప్పి నేను బోర్ కొట్టించి తెలుసుకోలేదు. కాకపోతే మనో గారు మాకు చాలాసార్లు దొరకలేదు, ఇప్పుడు దొరికారు. ఈయన సినిమాలో మేము ఫస్ట్ ఈ క్యారెక్టర్కి ఎవరు చేస్తారని అనుకుంటే సడన్గా ఆయన ఐడియా వచ్చి ఒకసారి ఆయనకు ఫోన్ చేయగానే, సార్ ఎంత పెద్ద క్యారెక్టర్ చేద్దామా అంటే, సార్ రండి సార్ చేద్దామని చెప్పానంటే, రాజా రవీంద్ర గారు ఏంటంటే ఫస్ట్ సార్ చాలా మంచి కథ చెప్పారు అది ఇది అని చెప్పన్నారు. ఒకరోజు సీరియస్గా ఫోన్ చేశారు నాకు, సార్ మీరు ఇంత పెద్ద కథ చెప్పారు, ఇన్ని సీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆయన ఏంటంటే ఒక పొట్ట వేసుకుని ఎలా వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి మొత్తం లాక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అసలు మనో గారు మమ్మల్ని డామినేట్ చేసేస్తున్నాడంటే, సార్ మేము డైలాగులు రాయకపోయినా ఆయన పెర్ఫార్మెన్స్తో లాక్కి వెళ్ళిపోతున్నాడు, మీరు పోటీ పడవలసిందే, మేమేం చేయలేమని చెప్పాము. ఆ తర్వాత వాళ్ళు పోటీలు పడి, నిజంగా చెప్పాలంటే ఈయన ఎనర్జీ వల్ల సెట్స్లో ఇంకా పోటీ వచ్చి ఆ భరణి గారు కానీ మన రాజా రవీంద్ర గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు ఇంప్రవైజ్ చేసుకుంటూ సీన్స్ని సత్యబాబు గారికి విపరీతంగా ఎంకరేజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో ఆ ఎనర్జీ ఆయన అలాగా అంటే ఒక క్యారెక్టర్ ఎనర్జెటిక్గా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఆ ఎనర్జీని పాస్ చేసుకుంటారు. సో అలా చాలా సరదాగా అంటే ఈ కాన్సెప్ట్ కూడా వాళ్ళకి రియలైజ్కి దగ్గరగా ఉండేటప్పటికి ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యారు. యాక్చువల్ డార్లింగ్ సామ్ రాసిన డైలాగుల కంటే కూడా వాళ్ళు ఎక్కువ కొన్ని డైలాగులు మార్చి చెప్పేవారు, ఎందుకంటే వాళ్ళ స్వభావానుభవాలు ఏమైనా ఉంటాయి అన్నీ కూడా అందులో వస్తూ ఉండేవి. ఆ డైలాగులు చెప్పడం, ఈయన రాజా రవీంద్ర గారు అయితే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఈయనేమో ఒక బంగారం కొట్టు ఓనర్గా, అలాగే మన భరణి ఏమో ఒక ఫైనాన్స్ వ్యాపారం. సో అందరూ ఒక హ్యాపెనింగ్ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఆ వైఫ్లు నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా సరదాగా ఉంటుంది. అలాగే మన గాయత్రి భార్గవి తను ఎప్పుడు ఒక డివోటీగా ఉంటూ ఎక్కువ పూజలు చేస్తూ పాప మనో గారిని చాలా ఇబ్బంది పెడతా ఉంటే ఆయన చిన్న టెన్షన్ పడుతూ ఉండేవాడు. సో వీళ్ళందరూ ఒక చోట బాధ పెట్టుకోవడం. అలాగే మన హేమ రాజా రవీంద్ర గారికి ఇద్దరికి మధ్యన చాలా కెమిస్ట్రీ చాలా బాగుండేది. వాళ్ళిద్దరూ ఆల్రెడీ రియల్గా ఫ్రెండ్స్ అవ్వటం వల్ల ఆ సీన్స్ చేసేటప్పుడు కూడా ఒకరు తిట్టుకోవడం కొట్టుకోవడం అంతా చాలా హ్యాపీగా జరిగేది. అలాగే మన భరణికి విజయకి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇలా అంకుల్స్ ఆంటీస్ అందరూ కూడా చాలా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సత్యబాబు గారు కూడా దాన్ని చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా చెప్పారు. దీనికి శ్రీముఖి గ్లామరు, తన ఎనర్జీ, తను చేసిన చాలా పెర్ఫార్మెన్స్ అవన్నీ కూడా చాలా హైలైట్ అయినాయి. మనకి పోసాన్ కృష్ణమురళి గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే మన రఘు కానీ మొత్తం అందరూ కూడా అంటే ఒక మన గిరిధరు చాలా మంచి ఆర్టిస్టులు అందరూ చేశారు. దానివల్ల సినిమా చాలా రిచ్గా కనిపిస్తుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టదు.
నెక్స్ట్ మనకి ఈ సినిమా అంతా చేసిన తర్వాత మన బండ్ల గణేష్ క్యారెక్టర్ని ఒక ఐడియా వచ్చి చేస్తే ఆయన రియల్ క్యారెక్టరే చేశాడు. ఒక బండ్ల గణేష్ గారు అనే ఒక రియల్ క్యారెక్టర్ని ఆయన సినిమాలో చేశాడు. ఒక కథ రాసిన ఒక రైటర్గా డైరెక్టర్గా మన ప్రవీణ్ చాలా బాగా చేశారు. అంటే సరదాగా, అంటే ఇదేదో ఒక గొప్ప అద్భుతమైన పాయింట్లు గొప్ప కథ అలా చెప్పంగానే సరదా టైం పాస్గా మీరు ఒకసారి థియేటర్కి వెళ్తే ఒక 1.5 hour 2 hours వరకు సరదాగా నవ్వుకుంటూ జాలీగా చేసుకుని బయటకు వచ్చే సినిమా. ఈ కరోనా టైంలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం అని మేము ఫిక్స్ అయ్యామండి. అందుకే మేము ఇలాంటి కథలు చేసాం. ఇది మీరు రేపు 19th అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎంకరేజ్ చేస్తే, ఇదే టీమ్ తోటి ఇలాంటి ఈ ఆర్టిస్టులు మేము అందరం కలిసి సరదాగా ఇలాంటి కామెడీ సినిమాలు చాలా చేయాలని మేము అనుకున్నాం. మా బొడ్డు అశోక్ గారు లాంటి ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా మేము ఆయన ఇప్పుడే అంటున్నాడు నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ చేస్తున్నారు, నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటున్నారు. సో అలాంటి ఇన్స్పిరేషన్, అలాంటి ఎనర్జీ ఇచ్చే ప్రొడ్యూసర్స్ దొరకడం కూడా మాకు నిజంగా లక్ అండి. అలాగే మనకి బెంగళూరు నుంచి దేవేంద్ర గారు అని అక్కడి నుంచి కూడా వచ్చారు. ఆయన కూడా నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ సినిమాలో చేస్తున్నారు. అంటే ఒక టీంకి ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ టీం సెట్ అవడం అనేది చాలా గొప్ప విషయం. దీని అంతటికీ మూల కారకుడైన మన శ్రేయస్ శ్రీనివాస్ని ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. తనకున్న పరిచయాల్ని అందరినీ వాడుకుని అన్న ఒక మంచి కామెడీ సినిమాలు చేద్దామని అంటే మేము నిజంగా చాలా కథలు ఓకే చేసి పెట్టుకున్నామండి. మీరందరూ సరదాగా ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తే మాకు మోర్ ఎనర్జీ వస్తుంది. ఇంకా చాలా కథలు, చాలామంది రైటర్లు డైరెక్టర్లు కూడా ఇంకా మా బ్యానర్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. నెక్స్ట్ అందరూ కొత్త వాళ్ళతో కూడా కొన్ని కథలు ప్లాన్ చేసుకున్నాం. ఇవన్నిటికీ కూడా ఈ ప్రాజెక్టు సక్సెస్ చాలా ఎనర్జీ ఇస్తుందని మేము అందరూ అనుకుంటున్నాం. సో ఇంకా టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా చాలా వర్క్ చేస్తారు. మన మెయిన్ డార్లింగ్ స్వామి అండి, నేను ఫోన్లో కథని బాగా డిస్కస్ చేసుకోవటం అతను చాలా బాగా చేశాడు. డార్లింగ్ స్వామి ఎంటర్టైన్మెంట్కి కథని చెప్పడంలో బాగా సక్సెస్ అయ్యాడు. అలాగే మన కెమెరా బాలరెడ్డి కానీ, నెక్స్ట్ ఎడిటింగ్ నాగేష్ రెడ్డి, ఇలాగ మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా సొంతంగా చాలా బాగా చేశారండి. అంటే నిజంగా మేము ఇవే కాదండి, చాలా కాన్సెప్ట్స్ వినున్నాము. కొంచెం కొత్త టెక్నీషియన్స్ని డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలంటే శ్రీను దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అన్న వీళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాలి, ఎలా చేద్దామని అంటే చిన్న బడ్జెట్ సినిమాలు అలా వాళ్ళ ఓటీటీకి ఉపయోగపడి ఏమైనా ఉన్నాయని మొత్తం ఫిల్టర్ చేసి పెట్టాము. సో ఫ్యూచర్లో ఒక చైన్ లింక్లో అలా చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాం. దీనికి మన పిఆర్ఓ వంశీ శేఖర్ కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడ మంచి కథ ఏం దొరికినా కూడా మా దగ్గరికి పంపిస్తున్నారు. సో అలాగే యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరున్నా కూడా మేము వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. నెక్స్ట్ మన బ్యానర్లో సుభాష్ని హీరోగా లాంచ్ చేద్దామని అనుకుంటున్నాం. తను యాక్చువల్గా ఈ ప్రాజెక్టులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. సో అలాగే ఇంకా చాలా కొత్తగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాలనుకున్నాం. అలాగే శ్రేయస్ శ్రీను అంటే ఈ సినిమా ఏం చేద్దాం ఓటీటీలోనా అదా అని అందరూ పెద్ద సినిమాలతో పాటు మేము కూడా అలా కన్ఫ్యూజన్లో ఉన్నాం. చాలా రోజులు ఓటీటీలో రిలీజ్ చేసేద్దామని అనుకున్నాం. సో అలాంటి టైంలో అన్న థియేటర్స్ కానీ ఓపెన్ అయితే బాగుంటుంది, బాగా వెళ్దారని అంటే రీసెంట్గా వచ్చిన సినిమాల రిజల్ట్ చూసిన తర్వాత డెఫినెట్గా మనం కూడా వెళ్దాము, సినిమా జనాలు థియేటర్కి వచ్చి చూసే మూడ్లో ఉన్నారు, లక్కీగా కనెక్ట్ అయితే చాలా మంచి సినిమా అవుతుందండి అన్ని రకాలుగా తను ఫుల్ హోప్స్తో ఉన్నాడు. ఒక చిన్న సినిమా అనే ఫీలింగ్ లేకుండా ఒక పెద్ద సినిమా అలాగే తన ఈవెంట్లు ఎలా చేస్తాడో అలాగే దీన్ని చాలా పెద్దగా ప్రమోట్ చేస్తున్నాడు. సో శ్రీనికి విషెస్ చెప్తున్నాను. ఇంక ముందు మా ఇద్దరు కాంబినేషన్లో ఇలా కొన్ని ప్రాజెక్టులు చేయాలని అందరూ విషెస్ చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది సక్సెస్ఫుల్ జర్నీ అలా సాగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవన్నీ నేనే ఇప్పుడు నాకు శ్రేయాస్ మీడియాకి నా స్ట్రెంగ్త్ నా టీం శ్రేయాస్ మీడియా టీం అందరినీ పైకి రావాల్సిన అనుకుంటున్నాను. శ్రేయాస్ మీడియా టీం అందరూ ఇంక్లూడింగ్ డిజిటల్ టీం అందరూ ఈవెంట్స్ టీం పూజిత లక్ష్మి పూజిత అందరూ ఒకసారి పైకి రండి. శ్రేయాస్ ఫ్యామిలీ అంటే శ్రేయాస్ టీం రవి గారు లక్ష్మి పూజిత అండ్ రాజు డిజిటల్ టీమ్ శ్రీనివాస్ వినయ్ అందరూ ఒకసారి పైకి రండి. కాదు అసలు లక్ష్మి రావట్లేదు. లక్ష్మి పూజీ రాజు అండ్ అలాగే మా గుడ్ సినిమా గ్రూప్కి సపోర్ట్ చేస్తున్న సాయి వాసిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి.